సో ఏదన్నా ఒక పేజ్కి లేదంటే కానీ ఏదైనా ఒక వెబ్సైట్కి ఏ కీవర్డ్ ప్లేస్ చేయాలి ఈ పేజ్కి అనేది ఎందుకు అనేది కావాల్సింది ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ వచ్చేవాడికి ఒక సేల్స్ పర్సన్ లాంటిది అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ ఓకే. పేజెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ సేల్స్ పీపుల్ కింద లెక్క. అన్ని నెంబర్ ఆఫ్ సేల్స్ పీపుల్ అట్రాక్ట్ చేసి కస్టమర్ని ఈ పేజ్కి తీసుకొస్తారు. హ్మ్. గాట్ ఇట్. వెబ్సైట్లోకి ట్రాఫిక్ కింద తీసుకొస్తారు. ఆ ఓకే. ట్రాఫిక్లో ఎన్ని మంది అనేది కన్వర్ట్ అవుతారు అనేది బేసింగ్ ఆన్ యువర్ కంటెంట్ ఆఫర్, లేదంటే కనుక వాళ్ళ యొక్క అర్జెన్సీస్ కూడా కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఓకే. వాటిలన్నిటికి మనకు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ యెస్ సార్. వచ్చేటికి ఒక కంపెనీ గురించి ఓవరాల్ వ్యూలో ఏంటి ఏంటి ఈ కంపెనీ అని అడిగితే కనుక మనం కొన్నిసార్లు చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ కానీ యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే మనం ప్రతి ఒక్క పేజ్‌కి ఖచ్చితంగా ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కంపల్సరీ సెలెక్ట్ కీవర్డ్స్‌ని ఫిక్స్ చేయాల్సిందే. చేసుకోవాలి. అది సెలెక్ట్ ఓకే. చేయాల్సిందే. కానీ మల్టిపుల్ ఆప్షన్స్ హ్మ్. ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఓకే. ఈ కంపెనీ గురించి తీసుకుంది. నేను ఏమడుగుతానంటే హ్మ్. గివ్ మీ ఏ ఫోకస్ కీవర్డ్ that can be ranked for the home page which has high volume, high search volume. Excuse. సో ఇది చూడండి మేడం, ఇది పేజ్కి టైటిల్ ఇచ్చేసింది, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసింది. ఈ టైటిల్ ఓకే. డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ కీవర్డ్ని ప్లేస్ చేసింది. హ్మ్. ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ కీవర్డ్ని ప్లేస్ చేసింది. సో మళ్ళీ ఇంకేమడుతానంటే find me 3 keywords I can rank for, give it in a table format with search volume and keyword difficulty. నేను సింగిల్ కీవర్డ్ అది ఆప్షన్ కింద తీసుకోకుండా ఇంకో 3 కీవర్డ్స్ ఏమో అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు మీకే తెలిసిపోతుంది అది ఎందుకు ఈ కీవర్డ్ని చూస్ చేసుకుంది అనేది. హైయెస్ట్ ఓకే. సెర్చ్ వాల్యూమ్ ఉండడం వల్ల ఇది తీసుకుంది. ఎస్ఈఓ ఓకే. సర్వీస్ చేయొచ్చు, ఇవి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ లేదంటే generate SEO title, description and H1 using all 3 keywords. Okay. Give it in టైటిల్ కేస్ అని చెప్పాను. ఇప్పుడు యెస్ ఎందుకు సార్. 3 కీవర్డ్స్ వాడానని చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి 3 కీవర్డ్స్ ఉన్నాయి దీంట్లో. హ్మ్. ఉన్నాయి సార్. ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఈ ఎస్సిఆర్పి దాంట్లో మనం ఓకే. టెంపరరీగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవచ్చు మాట ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూసారంటే కనుక ఎస్ఈఓ సర్వీస్ వరకే వచ్చింది కానీ మిగతా అంతా హైడ్ అయిపోయింది. యెస్ సార్. సో ఇది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేటికి ఎన్ని క్యారెక్టర్స్ అనేది ఇది తీసుకోగలదో దాన్ని బట్టి మనం మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఓకే. నేను ఇక్కడ ఇంకొంచెం బెంగళూరు అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. నాకు బెంగళూరు అవసరం లేదు. సో 60 క్యారెక్టర్స్ లోపల రాసుకోగలిగితే చాలా మంచి బెనిఫిట్ మాట ఇది. యెస్. ఓకే. సో మళ్ళీ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది అక్కర్లేదు ఇక్కడ.
ఇది 67 క్యారెక్టర్స్కి వచ్చింది ఇప్పుడు. నేను కుదిరితే కనుక ఎట్ ప్రజెంట్కి ఈ 2 కీవర్డ్స్ ప్లేస్ చేసుకుంటాను. ఇదిగోండి 60 ఇప్పుడు 66 క్యారెక్టర్స్ వరకు ప్రాపర్గా ఉంది. సో అదే ఎస్ సార్. దాన్ని ఇక్కడ అడగచ్చు. కీప్ ద హెడ్డింగ్ ఇన్, లేదంటే ఇక్కడే రాయొచ్చు మనం. దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి టైటిల్ ఇన్ 60 క్యారెక్టర్ అని చెప్పి. ఓకే, దాని తర్వాత ఊరికనే డిస్క్రిప్షన్ కూడా అదే విధంగా క్యారెక్టర్ చెక్ చేద్దాము. సో మనకి ఏది లిమిట్ ఉందా లేదని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా క్రాస్ అయింది. ఇక్కడ ఏం చెప్తుంది, 158 క్యారెక్టర్స్ వరకు యూజ్ చేసుకోమని చెప్తుంది. సో ఎస్ సార్. సో ఇదే విధంగా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇన్ 158 క్యార్. ఓకే, H1 వచ్చేటికి మనకి ఇబ్బంది లేదు, పెద్దగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. సో ఎస్ దీన్ని సార్. డన్ చేస్తే ఇది రీజనరేట్ చేస్తుంది. సో ఇది మళ్ళీ సింపుల్ చేస్తుంది ఇదే. ఓకే, ఎస్ సార్. నేను 3 కీవర్డ్స్ ఫోకస్ చేయమన్నా కూడా ఇది సింప్లిఫై చేయమంటే ఇదే వచ్చిందన్నమాట. సో ఫస్ట్ వచ్చిన దానికి దీనికి మళ్ళీ సేమ్ అయిందా లేదు చూసుకోండి కావాలంటే. సేమే కదా. ఎస్ సార్, సేమ్ ఉంది. సో మల్టిపుల్ కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా కొన్నిసార్లు ఓకే. మనం ఎగ్జాక్ట్ గా వాడడం కుదరదు అనమాట. అందుకోసమే మనం సింగిల్ కీవర్డ్ ఫోకస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం. సో ఇప్పుడు నేను సింగిల్ కీవర్డ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. నేను దాని తగినట్టుగా డిస్క్రిప్షన్ ఇవన్నీ రాసుకున్నాను. దాన్ని వెబ్సైట్లో ప్లేస్ చేసుకుంటాను. సో ఇది ఒక ఫస్ట్ ఫేజ్ మాట. ఇది ఫేజ్ 1 కింద ఎస్. లెక్కేసుకుంటాం. ఫేజ్ 1 కింద లెక్కేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక 2 to 3 weeks అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్తాం. ఓకే. గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే కనుక ఇది లుక్ అలైక్ ఎస్ సార్. సొల్యూషన్స్. ఇది ఓకే. 2800 క్లిక్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ పేజెస్ అని ఉంది చూడండి. ఎస్ సార్, ఉంది. ఈ పేజెస్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో 43 ఇంప్రెషన్స్ వచ్చినాయి. దీని మీద క్లిక్ చేయగానే ఏ కీవర్డ్కి 40. వచ్చినాయి అనేది కొరీ వస్తుంది అనమాట. ఎస్ సార్. సో ఇక్కడ ప్రెసెంట్ టాప్ కొరీ ఏది రాలేదు. సో ఓకే. నేను డిఫరెంట్ పేజ్ తీసుకుని చూపిస్తాను మీకు, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవి కొరీస్ చూడండి. ఈ పేజ్కి ఈ కొరీస్లో దేనికైతే ఏ కీవర్డ్కి అయితే హైయెస్ట్ ఇంప్రెషన్ ఉంటుందో ఆ కీవర్డ్ని ఫోకస్ చేసి రాయగలిగితే కనుక ఆటోమేటిక్గా మన పొజిషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 83 పొజిషన్లో ఉన్నాం మ్యామ్. ఇది ఎస్ సార్. ఈ 83 పొజిషన్లో నుంచి మనం ఫస్ట్ పేజ్కి రావడమే మన మెయిన్ కీ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఏ పేజ్కి ఓకే. అనేది మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, ఎస్ సార్. ప్రతి ఒక్క పేజ్కి యూఆర్ఎల్ ఉంటుంది. ప్రతి ఒక్క పేజ్కి కూడా మనం కీవర్డ్స్ అనేది సెట్ చేసుకొని వాల్యూమ్ ప్రకారంగా పెట్టుకోవాలి. ఓకే. సో ఈ టూల్ అనేది ఉంది ఇక్కడ. కానీ ఏంటంటే ఎస్ఈఓ ఆప్టిమైజ్ ఉందంటే లేదు. మీరు కావాలంటే ఇక్కడ ఎస్ఈఓ మెటాలోకి వెళ్ళొచ్చు. డిజిటల్ ఎస్. మార్కెటింగ్ ఏజెన్సీ అని ఉంది. కానీ ఇక్కడ ఉండాల్సింది ఏంటి, యాక్చువల్గా ఏ కీవర్డ్తో ఫోకస్ అయి ఉండాలి? డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్స్. కాదు కాదు, స్పీడ్ టెస్ట్ ఏ సైట్ అని చెప్పి. స్పీడ్ టెస్ట్. ఎస్ సార్. నేను సో దాంట్లో చూస్తాను కానీ ఇక్కడ ఓకే, చూసింది నో సార్. ప్రాబ్లం. ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను, దీంట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చెప్తానంటే ఫోకస్ కీవర్డ్ ఈజ్ మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తున్నాను ఏంటంటే కీప్ ద ఫోకస్ కీవర్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద
SEO టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ H1. ఓకేనా మ్యామ్? ఇప్పుడు ఈ ఎస్. మూడిట్లకి ఇది స్టార్టింగ్ లో ఉండాలని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఈ సైట్ లోకి లాగిన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో విక్స్ లో వైబ్ కోడింగ్ ఉందని చెప్పాను కదా మ్యామ్. చెప్పారు సార్. ఆ విక్స్ లో ఉన్న వైబ్ కోడింగ్ తో బిల్డ్ చేసిన సైట్ మాట ఈ వెబ్సైట్ మాత్రం. సో డైరెక్ట్ గా వచ్చేవాడికి మనం ఇక్కడ మార్కెటింగ్ SEOలోకి వెళ్ళొచ్చు. మా టిఫిన్ దానా కాల్లో మీటింగ్ లో ఉన్నానమ్మా, క్లాస్ లో ఉన్నా. సో సో ఇక్కడ మన గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి డేటా కూడా ఇక్కడ పుల్ అవుతుంది. సో అది ఎస్. కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు తెలిసిన వరకు షార్ట్లో చేసుకుంటున్నాను. ఓకే. ఇది ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటుంది కదా. స్పీడ్ టెస్ట్ ఏ సైట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు ఉంది. ఇది కొన్నిసార్లు ఇలాగ ఉంటుందన్నమాట. కొంచెం ఇంకా బెటర్గా రాయాలంటే ఇంకా డిఫరెంట్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు నాకు ChatGPT కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది మనం. సో సేమ్ దీనికి ఇచ్చి చూస్తాను ఇది ఎలా ఉందో. అందుకనే మల్టిపుల్ టూల్స్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాం అన్నమాట. నాకు ఓకే. నచ్చలేదు, ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడేప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గురించి మాట్లాడకూడదు. ఎస్. ఇది కూర్చోండి, ఇది బాగుంది. ఉమ్. సో ఈ మూడిటిని నేను ఇన్పుట్స్ కింద తీసుకోవచ్చు. సరే, ఏం చేస్తానంటే ఈ URL తీసుకొని ఒక ప్రాంప్ట్ రాస్తాను అన్నమాట. ఎస్. అప్డేట్ దిస్ URL with SEO title సారీ, ఇది H1. ఇక్కడ కంటెంట్ లేదా, అసలు పేజ్ లో కంటెంటే లేకపోతే కనుక అది కూడా కంటెంట్ లేకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో ఎస్ సార్. ఇంకొంచెం కంటెంట్ ఉంటే బాగుంటుంది. సో generate content for the page which is focused on SEO. ఇది టూ మచ్ కంటెంట్ అయిపోయింది, దీన్ని మళ్ళీ షార్ట్ చేయాలి. గివ్ 18 షార్ట్ పారాగ్రాఫ్స్. నాకు బుల్లెట్ పాయింట్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ కాదనమాట. సో ఓకే.
నేను అందుకోసమే ఈ విధంగా తీసుకుంటున్నాను. సో H1 ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ H1 యాడ్ చేయకూడదు. ఎస్ సార్. సో నేను దీన్ని ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ రెడీ చేసుకుంటాను. యాడ్ ద కంటెంట్ బిలో టు ద పేజ్. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ లాంటిది మాట. సో ఎస్ సార్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ లాంటివి అన్నమాట ఇవి. సో ఇవన్నీ కాపీ ఓకే. చేసుకొని నేను ఇది వైట్ కోడింగ్ టూల్ కాబట్టి ఈ విధంగా ఇస్తున్నాను. లేదంటే కనుక మీకు నార్మల్ పేజ్ కూడా చూపిస్తాను. నేను ఇక్కడ ఇది అప్డేట్ చేస్తున్నాను. ఎస్ సార్. ఇక్కడ టూల్స్ లో సో ఇది అప్డేట్ చేస్తుంది అనమాట. ఎస్ సార్. టాకింగ్ కదా మ్యామ్. సో మనం వచ్చేటికి ఎందుకనేది ఆ కీవర్డ్ చూస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేటికి ఏంటంటే వాల్యూమ్ బట్టి చెక్ చేసుకుంటాము. ఎస్ సెకండ్ సార్. మార్కెట్ లోకి మనకి వెళ్ళిన తర్వాత మన స్టేట్ అనేది తెలుసుద్ది కదా మ్యామ్. ఇప్పుడు ఎస్ సార్. ఒక బిజినెస్ ప్లాన్ వేసుకుంటున్నాం. మనం వచ్చేటికి క్లోదింగ్ బ్రాండ్లో ఎంటర్ అవుదాం, టీ షర్ట్లు అమ్మేద్దాం అని చెప్పేసి మనం ధైర్యంగా దిగుతున్నాము. సో దిగిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే టీ షర్ట్లలో కస్టమైజ్డ్ టీ షర్ట్లు మాత్రమే ఎక్కువ వెళ్తున్నాయి, మిగతా టీ షర్ట్లు వెళ్ళట్లేదు అనేది. అవును సార్. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మాడిఫై చేస్తామా లేదా మ్యామ్? చేస్తాం సార్. సో ఇది కూడా అట్లాంటిది అనమాట. సో ఫస్ట్ Yeah. ఫేజ్ అనేది ఏంటంటే మీకు నచ్చిన కీవర్డ్తో ఆప్టిమైజ్ చేయడం. Ah. రెలవెంట్ Yes. కంటెంట్ ఉండాలి, రెలవెంట్ డేటా ఉండాలి, అన్నీ ఉండాలి. Yes. కానీ ఇది కాకుండా మనం ఇంకా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా మన యొక్క వెబ్సైట్కి మళ్ళీ రెలవెంట్గా ఉందా లేదా, మన నీషా కాదా, అన్నీ చెక్ చేసుకుంటాం. Yes, sir. ఒక్క సెకండ్, ఇది ఇంకా పబ్లిష్ అవ్వలేదా? ఇది వదిలేసాను మ్యామ్. ఇది ఈ ప్రాసెస్ అర్థమైంది కదా మ్యామ్ మీకు? యా, అర్థమైంది సార్. సో అందుకోసం ఏంటంటే ఎవ్రీ పేజ్కి ఒక కీవర్డ్తో రీసెర్చ్ చేయాలన్నమాట. ఓకే. గాట్ ఇట్. సో ఇది కూడా చూపిస్తాను మీకు ఇంకో మోడల్. ఇప్పుడు నాకు సెర్చ్ కన్సోల్లో ఉన్నాను. ఇది సిరిటా కలెక్షన్స్దే. మళ్ళీ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళాను. Yes. ఇప్పుడు దీనికి 1300 క్లిక్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ పేజెస్కి ఇంప్రెషన్స్ వస్తున్నాయి కానీ క్లిక్స్ రావట్లేదు ఎత్తుక్కుంటాను అనమాట. Yes, sir. ఇక్కడ చూడండి, 4795 ఇంప్రెషన్స్ ఇంప్రెషన్స్ వస్తున్నాయి కానీ క్లిక్స్ 900. వస్తున్నాయి. ఎందుకంటే మనం ఏదైతే కీవర్డ్ ఫోకస్ చేసి రన్ చేస్తున్నామో ఆ కీవర్డ్ వచ్చేటికి మనకి ఏ కీవర్డ్తో ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తామో ఆ కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అయిందో చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. ఇది క్లిక్ చేసామంటే కనుక రాంగ్ కీవర్డ్ ఆప్టిమైజ్ అవుతేనే మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓకే. ఇప్పుడు ఇంప్రెషన్స్ క్లిక్ చేస్తే బై
టాయ్ అండర్ 500 రూపీస్కి వచ్చేటికి మనకి 798 ఇంప్రెషన్స్ వచ్చినాయి. సో అవును బై సార్. టాయ్ అండర్ 500 అనేది మన ఫోకస్ కీవర్డ్. హ్మ్. కానీ ఇక్కడ చూస్తే బెస్ట్ టాయ్ అండర్ 500 రూపీస్ వచ్చేటకు ఉంది, బై కాదు. అందువల్ల యెస్ సార్. బై లేదు. బై హ్మ్. లేదా, బై లేకపోవడం వల్ల మనం 700కి ఇంప్రెషన్ కనబడినా కూడా మనం వచ్చేటికి టాప్లో లేము. యెస్ సార్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కీవర్డ్ని తీసుకుని, ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా మ్యామ్, యెస్ సార్. ఇక్కడ బ్లాగ్స్ ఉన్నాయి, బ్లాగ్స్లో పోస్ట్ ఉంది. సో ఈ బ్లాగ్ వచ్చేటికి ఇది నేను కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఇది వచ్చింది ఇక్కడ. దీంట్లో మనం ఎస్ఈఓ ఉంది చూడండి ఇక్కడ, యెస్ సార్. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం మాడిఫై చేయాలి. మనం యాక్చువల్గా బెస్ట్ టాయ్ ఫర్ 500 తీసుకున్నాము. సో కానీ ఇప్పుడు మార్చాల్సింది ఏంటి, బై. బై టాయ్ ఫర్ 500కి మార్చాలన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఎడిట్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి సారీ ఇది కాపీ అవ్వదండి. ఓకేనా. ఇప్పుడు హ్మ్. ఎట్ ప్రెసెంట్ ఇది మార్చి నేను బేసిక్లోకి వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ చాట్ జీపీటీ రెడీగానే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం ఫోకస్ కీవర్డ్ మారిస్తే సరిపోతుంది దీంట్లో. యెస్ సో సార్. ఫోకస్ కీవర్డ్ వచ్చేటికి సారీ మ్యామ్, మళ్ళీ అదే వచ్చింది, బెస్ట్ వస్తుంది. మనం అక్కడ సారీ బై 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 అని మెన్షన్ చేయలేదు సార్. లేదు, బెస్ట్ టాప్లో ఉంది మ్యామ్, బెస్ట్ టాయ్స్ అండర్ 500 రూపీస్. నేను బై ఎక్కడ చూసానో తెలియదు, బెస్ట్తోనే ఆప్టిమైజ్ చేసాము. అవును సార్. లాస్ట్ టైం నాకు చూపించినప్పుడు బెస్ట్ తోనే ఎడిట్ చేశారు. బెస్ట్తోనే ఎడిట్ చేసాము కానీ క్లిక్స్ ఇంకా రావట్లేదు. సో ఆ! ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందర పొజిషన్ ఎంత ఉందో నాకు గుర్తులేదు. సో లెట్ మీ కంపేర్ చేయడానికి ట్రై చేసి చూస్తాను మ్యామ్. ఇంతకు ముందులో 19 ఇంప్రెషన్స్ వచ్చినాయి మ్యామ్. ఇప్పుడు యెస్ సార్. అదే దానికి 90 ఇంప్రెషన్స్ వచ్చినాయి ఇక్కడ. హ్మ్. అదే నాకు చూపించినప్పుడు చేంజెస్ చేశారు సార్ అప్పుడు. అవునవును, సేమ్ ఇదే మర్చిపోయాను ఇది మ్యామ్, చూపించి. మర్చిపోయాను అదే చేశాను. మళ్ళీ మర్చిపోయాను మ్యామ్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లో ఎడిషనల్ గా మిస్సింగ్ అనేవి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో ఓకే. లైక్ ఎక్స్టర్నల్ లింక్స్ లేవు, ఇంటర్నల్ యెస్ లింక్స్ సార్. ఉన్నాయి లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి వచ్చేటికి బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి ఈ పేజ్కి. యెస్ సో సార్.
ఇప్పుడు 19 సో పొజిషనింగ్ వచ్చేటికి మీరు ఇక్కడ చూస్తే ఓకే. సో 10th ఇంతకు ముందు పొజిషన్ సార్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్ ఇప్పుడు 10కి వచ్చింది. ఇంతకు ముందు 12లో ఉంది, ఇప్పుడు 10కి వచ్చింది. సో 2 పొజిషన్ Yes. షిఫ్ట్ అయింది. సో నెక్స్ట్ మనం చేసే ఈ యాక్టివిటీ వచ్చేటికి ఆఫ్ పేజ్ అండ్ దీంట్లో కానీ చేయగలిగితే కనుక ఆటోమేటిక్ అది ర్యాంక్ అవుతుంది. సో ఇలాగ స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా Yes. కీబోర్డ్ పొజిషనింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మ్యామ్. Okay. సో అందుకోసమే మేజర్ గా వచ్చేటికి ఇండివిజువల్ పేజ్ కి ఒక కీవర్డ్ అనేది ఫోకస్ చేస్తాం. Hmm. Okay. క్లియర్ Okay. కదా? Yes, sir. Clear. ఓకే. నేను ఒకసారి ఈ మీటింగ్ ఇక్కడ ఎండ్ చేసి మళ్ళీ ఇంకో మీటింగ్ లింక్ పంపిస్తాను మ్యామ్. ఇది ఇంకో 5 minutes లో స్టాప్ అయిపోతుంది. Mm. ఒక్క సెకండ్.